సో ఏదైనా కానీ కెరియర్లో ముందుకెళ్ళాలి. అసలు ఎందుకు వెళ్ళాలండి? చాలా మంది హస్బెండ్కి తెలియదు, హస్బెండ్ది కదండి, నా గాయం కాదు కదా అంటారు. మీరు మీ హస్బెండ్ ఒకటే అనేది గుర్తుపెట్టుకోండి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. ఈ మొడాలిటీ ఎలా పనిచేస్తుందంటే, ఒక చిన్న గొర్రెం ఉంది, అది బేబీని కంది అప్పుడే. నేను అద్భుతంగా అందరు నన్ను మెచ్చుకుంటూ ఉంటే, నా కొడుకుని మెచ్చుకుంటూ ఉంటే, నా హస్బెండ్ మెచ్చుకుంటూ ఉంటే, హస్బెండ్కి జాబ్ వస్తుంటే ఎలా ఉంటుంది? మీరు దాన్ని రివర్స్ రాసి విజువలైజేషన్కి వెళ్ళాలి. రివర్స్ రాయకుండా విజువలైజేషన్కి వెళ్ళలేరు. రివర్స్ అంటే I'm sorry, please forgive me. Thank you, I love you. My dear beautiful friends, I'm sorry, please forgive me. Thank you. I'm sorry, please forgive me. Thank you, I love you. My dear beautiful friends, I'm sorry, please forgive me. Thank you, I love you. సో ఏదైనా కానీ కెరియర్లో ముందుకెళ్ళాలి. అసలు ఎందుకు వెళ్ళాలండి? మీలో ఉన్న ఎనర్జీ నేను వెళ్ళి సేవ చేయాలి. ఎందుకు? అసలు ఉద్యోగం అంటే ఏంటి? వెళ్ళి సేవ చేయాలి. ఆ ఆఫీస్లో నేను వాళ్ళ ప్రాబ్లమ్ని తీర్చాలి. ఉద్యోగం అంటే అంతే. నువ్వే ఇక్కడ ప్రాబ్లంలో ఉంటే, ఈ మురికి నీళ్ళతో ఉంటే నిన్న అసలు ఎవరు తీసుకుంటారు? సబ్ కాన్షియస్ మైండ్ లేదు 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 అని మనం భయపడుతూ ఉంటే రాదు. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది, ఫస్ట్ థింగ్ మీరు ఇన్నర్ చైల్డ్తో మాట్లాడడం, ఇవన్నీ కూడా చేయండి. మీకు ఇది అన్వర్దినెస్ అంటే, చిన్నప్పుడు కనుక మీకు మీ టీచర్ కానీ నీకేం చేత కాదు, నీకు రాదు, నీకు పెయింట్ వేయడం రాదు, లేకపోతే నీకు ఇంగ్లీష్ రాయడం రాదు, తెలుగు రాయడం రాదు, మ్యాథ్స్ రాదు, ఏదన్నా గాయం జరిగిందా చిన్నప్పుడు? అంటే వాళ్ళ హస్బెండ్ కంటే మీకు తెలియదు కదా. చాలామంది హస్బెండ్కి తెలియదు, హస్బెండ్ది కదండి, నా గాయం కాదు కదా అంటారు. మీరు మీ హస్బెండ్ ఒకటే అనేది గుర్తుపెట్టుకోండి. మీ గాయాన్ని తీసేస్తే మీ హస్బెండ్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. ఈ మొడాలిటీ ఎలా పనిచేస్తుందంటే, ఒక చిన్న గొర్రెం ఉంది, అది బేబీని కంది అప్పుడే. ఆ మేక, ఐ మీన్ గోట్ కన్నప్పుడు దానికి పాపం పెయిన్ వచ్చింది. న్యాచురల్ బర్త్కి అది కూర్చోలేకపోతుంది, నుంచోలేకపోతుంది. ఎవరైతే ఈ అద్భుతమైన హీలర్ తన లోపల ఉన్న పెయిన్ని, నాకు ఈ పెయిన్ ఉంది, ఏ పెయిన్ ఉంది ఏమో, నాకు ఆ, డబ్బు రాలేదని పెయినో, లేకపోతే నిజంగా తలనొప్పి ఉందనో రాసి కాల్ చేస్తే ఆ మేక లేచి నడవడం మొదలుపెట్టి, ఆ గోట్. అర్థమైందండి? బయట ఉన్న గోట్ పెయిన్తో బాధపడుతుంది. నీ పెయిన్ని కాల్ చేస్తే వీఆర్ ఆల్ ఎనర్జెటికలీ కనెక్టెడ్ అండి. ముందు అది గుర్తుపెట్టు. మీ హస్బెండ్కి జాబ్ లేదు అంటే మీ పెయిన్. ఇప్పుడు డాక్టర్ హ్యూలన్ ఏం చేశారు? బ్రూటల్స్ ఉన్నారు, వాళ్ళు అసలు మారలేదు, వాళ్ళు చాలా రౌడీల్లా ఉన్నారు. వాళ్ళని చూడగానే ఆయన మనసులో ఏమొచ్చిందో, కోపం వచ్చిందా? చిన్న పిల్లల్ని కూడా ఫిజికల్ అబ్యూస్ చేస్తున్నారు వీళ్ళు. అది చూడగానే ఆయనలో ఏమి రేజ్ డెవలప్ అయింది? అది నాది. ఎస్పెషల్లీ అమ్మాయిల్లో చాలా రేజ్ ఉంటుంది, కోపం ఉంటుంది, ఆగ్రహం. పీరియడ్స్, మెనోపాజ్ వచ్చిన వాళ్ళు ఇంకా ఉంటుంది, రిలీజ్ అవ్వట్లేదు కదా. సో డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, మీలో ఉన్న రేజ్ క్లీన్ చేసుకుంటుంటే, మీలో ఉన్న భయాన్ని, మీలో ఉన్న చిన్నప్పుడు ఏం జరిగిందో అది క్లీన్ చేసుకుంటుంటే మీ హస్బెండ్కి జాబ్ వస్తుంది. యువర్ హస్బెండ్ ఈజ్ నాట్ సెపరేటెడ్ ఫ్రమ్ యూ అనేది గుర్తుపెట్టు. ఎప్పుడు కూడా ఎనర్జెటికల్లీ ఆయనకి బాధ ఉంది అంటే నాలో ఉంది బాధ, సేమ్ ఎనర్జీ ఉంది. నా ఎనర్జీని క్లీన్ చేసుకుంటే, చిన్నప్పుడు నేనేం చేశాను క్లీన్ చేసుకుంటే, చిన్నప్పుడు నన్ను ఎప్పుడు అన్వర్ది, నీకేం రాదు పో అని అన్నారా? స్కూల్లో నువ్వు బాలేవు అన్నారా? ఏమన్నారు? ఏం గాయం ఉంది అన్వర్ది అని? ఉద్యోగం రాలేదంటే నీ నీ లైట్ అసలు వాళ్ళకి అక్కర్లా, అసలు నువ్వు అక్కర్లా వాళ్ళకి. ఎందుకు? నీ మురికిగా ఉన్నావు. ఉద్యోగంలో వాళ్ళని తీసుకోవాలి అంటే, ఇప్పుడు కామెంట్ చేయడం కాదు ఇది నేను చెప్పేది, జాగ్రత్తగా వినండి. తీసుకోవట్లేదు, ఆపర్చునిటీస్ రావట్లేదు, అప్లికేషన్ పెట్టిన రావట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు, లేకపోతే కొత్త జాబ్కి వెళ్ళట్లేదు అని వెళ్ళట్లేదు అనుకుంటే కారణం నాలో మురుకుంది. ఎంప్లాయీస్ ఎందుకు కావాలండి? వాళ్ళ ప్రాబ్లమ్ని తీర్చడానికి. ఉద్యోగం అంటే ఏంటి? వాళ్ళకున్న ప్రాబ్లమ్ని తీర్చడానికి,
హెల్ప్ చేయడానికి, వాళ్ళ ముందు వెళ్ళడానికి, ఆ సిస్టమ్ని ముందుకు తీసుకెళ్ళడానికి. సో నీ ఎనర్జీ, వీఆర్ ఆల్ ఎనర్జీ బీయింగ్స్ అండి. నీ మొహం కాదు, లేకపోతే నీ బాడీ కాదు, నీ సర్టిఫికేట్ కాదు. అట్ దిస్ మూమెంట్ నువ్వు ఏ ఎమోషన్తో ఉన్నావు. నాకు 90 మార్కులు వచ్చినాయండి, సర్టిఫికెట్లు ఏం చేస్తారు? జాగ్రత్త దాచిపెట్టుకుని తీసుకెళ్ళి. అర్థమవుతుందా అండి? మార్క్స్ కాదు, 0 మార్క్స్ వచ్చినా, లేకపోతే 30 మార్కులు వచ్చినా, నువ్వు కాన్ఫిడెంట్గా నేను చేస్తానండి, నువ్వే సెలెక్ట్ అవుతావు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. రైట్ నౌ ఎట్ దట్ మూమెంట్ నువ్వేం ఎనర్జీలో ఉన్నావు. సో మీరేం చేస్తారంటే, ముందు మీ అందరూ కూడా, మీ ఉద్యోగం అయితే మీది, మీ పిల్లల ఉద్యోగం అయితే కూడా, మీరు చిన్నప్పుడు ఎన్నిసార్లు మీ పిల్లల్ని నడుచుంటారు, నువ్వేం చేత కాదురా, నువ్వేం చదవరా, నీకు అసలు రాదురా, నువ్వు ఏంట్రా ఇట్లా చేస్తున్నావు, వేరే వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోరా, ఎన్నిసార్లు అని ఉంటారో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి ప్లీజ్. అమ్మలు, హస్బెండ్ అయితే మీరు రాసుకోండి. పిల్లలకైతే మీరు ఎన్నిసార్లు మీ పిల్లల్ని అన్నారు, నీకేం రాదురా, పిల్లలు ఎప్పుడు వెళ్ళలేరు, వాళ్ళ ప్రతిసారి మనం అన్నది ఎక్కడికి వెళ్తుందండి, ఎనర్జీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది, వాళ్ళ ఎన్నర్ చైల్డ్కి వెళ్తుంది. ఓ నేను పనికిరానా, నేనేం చేత కదా, నాకు రాదా, ఎన్నిసార్లు అన్నారు. ఇప్పుడు మీరన్నారు, మరి ప్రపంచం వాడు అదే నమ్ముతున్నాడు, అమ్మ దృష్టిలోనే నాకేం రాదని. వాడు ఎన్ని ఎగ్జామ్స్కి వెళ్ళినా, ఎన్ని కంట్రీస్కి వెళ్ళినా, వాడు ఎవ్వరు వాడిని చూడరు. ఎందుకు? మనం వేసాం కదా వాడిలో, నీకేం రాదు 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 అని. ఎన్నిసార్లు అన్నారు. అలాగే మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు మీ గురించి మీరు బాధపడ్డారు, నాకేం రాదు, నాకు అత్తగారు, నా కోడలు. ఒకటి జరగలేదు అంటే మీలో ఉన్న అన్వర్దీనెస్, మీలో ఉన్న భయం, మీలో ఉన్న బాధ వాళ్ళకి ప్రసాదంలాగా వెళ్తుంది. మీ పిల్లలంటే మీ అంబిలికల్ కార్డ్. ఎనర్జెటికల్లీ ఆ అంబిలికల్ కార్డ్ కనిపించదు మీకు, ఎనర్జీ కార్డ్ అది. మీ పిల్లలు ఉన్నంత వరకు మీరే వాళ్ళకి సప్లయర్స్ ఎనర్జీ. ఇప్పుడే చెప్పా, అమ్మా నాన్న నుంచే వస్తుంది ఎనర్జీ. డబ్బులు రావాలన్నా ఏది రావాలన్నా, అందుకని అమ్మా నాన్నని క్లీన్ చేసుకోవాలి. మీరే అమ్మా నాన్న అయ్యి మీ పిల్లల కోసం ఉద్యోగం చూస్తున్నా, మీరే వైఫ్ అయ్యి మీ హస్బెండ్ ఉద్యోగం చేస్తున్నా, లేకపోతే మీ ఉద్యోగం కోసమైనా, ఏదైనా ఒకటే. మీరు ఎప్పుడు అన్వర్ది అని ఫీల్ అయ్యారో అది రాసి రాసి కాల్చేయండి. వెరీ 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 ఇంపార్టెంట్. అస్సలు మర్చిపోకు. మీ పిల్లల్ని ఎన్నిసార్లు తిట్టారో, నువ్వు నీకేం చేత కాదురా అని ఎన్నిసార్లు మీరు ఊహించుకున్నారు. అమ్మో రాదేమో, పిల్లాడికి రాదేమో రాదేమో. మీకే మీ మీద మీకే నమ్మకం లేదు మీ పిల్లాడి మీద, ఇంకా ప్రపంచం ఏం నమ్ముతుందండి? మీరే దీవిస్తున్నారు. మీ నమ్మకం యాజ్ అ బ్లెస్సింగ్ వాళ్ళకి. మీ హస్బెండ్కి కూడా, అమ్మో నాకు హస్బెండ్కి రాదేమో కొత్త జాబ్. మీ బ్లెస్సింగ్, వైఫ్ ఇంప్రింట్స్ ఉంటాయి. మీరు ఆయన ఒకటే, యు కాంట్ సెపరేట్. అర్థం చేసుకోండి. మొత్తం దీంట్లో మీరు చిన్నప్పుడు ఏం ఫీల్ అయ్యారో కాల్చి రాసేయండి. నంబర్ 2, ద మోస్ట్ ఇంపార్టెంట్, అదే టైంలో మీ పిల్లోడిని, మీరు ఒకవేళ పిల్లోడిని తీసుకుంటే, మీరు అరవకుండా ఉంటే పిల్లోడు ఎలా ఉండాలి, ఎలా చదువుతూ ఉన్నాడు, లేకపోతే మీరు అన్వర్ది అని ఫీల్ అవ్వకపోతే, అప్పుడు కనుక గాడ్ ఎలా అయితే, ఎవరో చెప్పింది మీరు నమ్మి అదే ప్రోగ్రామ్ అనుకున్నారు, నీకేం చేత కాదు, నీకేం చేత కాదు, దాన్ని గాడ్ వస్తే ఎలా ఉంటాను నేను అద్భుతంగా అందరు నన్ను మెచ్చుకుంటూ ఉంటే, నా కొడుకుని మెచ్చుకుంటూ ఉంటే, నా హస్బెండ్ని మెచ్చుకుంటూ ఉంటే, హస్బెండ్కి జాబ్ వస్తుంటే ఎలా ఉంటుంది. మీరు దాన్ని రివర్స్ రాసి విజువలైజేషన్కి వెళ్ళాలి. రివర్స్ రాయకుండా విజువలైజేషన్కి వెళ్ళలేరు. రివర్స్ అంటే ఎన్నిసార్లు మీ పిల్లలు అన్నారో, ఎన్నిసార్లు మీ హస్బెండ్ గురించి అమ్మో వస్తుందో రాదో, వస్తుందో రాదో. మీరు కోరిక అనుకుంటున్నారు కానీ భయం అటాచ్ అయితే రాదండి. కోరికకి వరి అటాచ్ అయితే రాదు. కోరికకి లవ్ అటాచ్ అవ్వాలి. నా కొడుకు ఎందుకు రాదు, అద్భుతంగా వస్తుంది. మీరు జాయ్ స్టేట్లో ఉండండి, వచ్చేస్తుంది.